హలో అండి. డే 3 ఎట్ తాతగారి ఇల్లు. ఏంటి ఇలా డే 1, డే 2, డే 3 అని చెప్తుందనుకుంటున్నారా? మరి ఎలాగో వచ్చాం కదా! ఏదో ఒక కంటెంట్ అయితే మనకు కావాలి. అందుకే నేను ఈ ఉన్నన్ని రోజులైతే ఏం చేస్తాను అనేదైతే అదైతే చెప్తున్నాను. ఫస్ట్ అయితే మార్నింగ్ లేచి తలైతే నీట్‌గా దూకున్నాను. దాని తర్వాత ఇంట్లో పనులన్నీ ఉంటే ఎంతసేపు అలా ఖాళీగా కూర్చుంటాను చెప్పండి. మా మమ్మీ అయితే కిచెన్‌లో వర్క్ చేస్తే నేనైతే హౌస్ అంతా నీట్‌గా సర్ది పెట్టేసి ఫ్రిడ్జ్ అయితే ఈరోజు కాస్త తుడిసేసాను. దాని తర్వాత వీళ్ళ వీళ్ళ చద్దన్నం అంటారు కదా! అదైతే తింటున్నారు. మా పాపును, మా అమ్మమ్మ. దాని తర్వాత మమ్మీ కోసం, నా కోసం అయితే అదే ఏమంటున్నారు వీటిని పుటుకులైతే కాస్త రెడీ చేశాను. నేనే వేశాను. దాని తర్వాత ఆఫ్టర్‌నూన్ అయింది. మా డ్యాడీ అయితే ఐస్ క్రీమ్స్ అయితే తెచ్చారు. అందరూ ఐస్ క్రీమ్స్ తిన్నాక లంచ్ అయితే చేసేసాం. దాని తర్వాత ఆఫ్టర్‌నూన్ కాస్త పడుకొని లేచి ఇంకా నైట్ డిన్నర్ విషయానికొస్తే మమ్మీ అయితే అంటికాయ బజ్జీ చేసింది. సాంబార్ వండింది. ఇదైతే పిల్లలకైతే తినిపించేసాను చక్కగా. తినిపించేసాక డ్యాడీ అయితే వచ్చారు. పిల్లల కోసం ఏవేవో స్నాక్స్ అయితే తెచ్చారు. ఈ బిస్కెట్స్, కేక్స్ అన్నమాట. డే మొత్తం అయితే ఇలానే గడుస్తుంది. అంతేనండి. మన ఛానల్‌ని ఫాలో మాత్రం చేసుకోవట్లేదు. కాస్త ఫాలో చేసుకోండి. బాయ్.